ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. వి విష్ యూ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. This is a wonderful good tiding that God has bestowed upon us. And the Lord also given wonderful eternal deliverance by establishing peace on earth. Deliverance on earth, whoever desires to accept the Lord's deliverance. Glory to God. Hallelujah. అందువల్ల లూకా సువార్త 2:14 ప్రకారం సర్వోన్నతమైన దేవుని యొక్క స్థానమును పక్కన పెట్టి ఆ పశువుల శాలను ఎంపిక చేసుకున్న మహాప్రభు తన వాత్సల్యత ద్వారా ఆయన మనలను విమోచించ దిగివచ్చినవాడు. అందువల్ల సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావము కలుగునుగాక. ఆయనకిష్టులైన మనుషులు విరిగి నలిగిన మనసుతో ఎవరైతే ఆ ప్రభువుని అందుకుంటారో వారికి భూమి మీద సృష్టికర్త తండ్రి అయిన దేవునికిని వారికిని సమాధానము, రెస్టోరేషన్ కలుగునుగాక అని ఈ అద్భుతమైన స్తోత్ర గీతములు పరలోక సైన్య సమూహము గాబ్రియేలు దూతతో ఉండి దేవుని స్తోత్రించుచూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, ఇది ఎంతటి గొప్ప భాగ్యము. భూమి పులకించింది. గొర్రెల మేకల మందలు దేవుని యొక్క పరలోక సైన్య సమూహపు రాక వారి స్తోత్ర గీతాలతో పులకించిపోయాయి. ఆ యేసు క్రీస్తు ప్రభు పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు ఆ పశువుల మందలతో అవి కూడా పడుకుంటూ ఉన్నప్పుడు వాటితో ఒక్కడై గొర్రె పిల్లై ఒక పశువై ఆ ప్రభు స్తోత్ర గీతములు ఆనందించుచు వింటూ ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన వేళ ఆయన మౌనముగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. ఈ మానవ జాతి ఏ విధంగా తన యొక్క బాల్యమును, తన యొక్క అన్ని దశలను అనుభవించబోతున్నారో ఆయనే స్వయంగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా భరించుటకు దిగి వచ్చినవాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ మనకు మరొక సంఘటన కనబడుతూ ఉంది. పరలోక సైన్య సమూహము మహామహిమలో సర్వోన్నతమైన స్థలములో వసించుచూ ఉన్న సెరూపులు, కెరూపులతో స్తోత్ర గీతములు, మహిమ, స్తుతులను అందుకుంటూ ఉన్న ప్రభువుకు ఎంతో తేజస్సుతో నిండి ఉన్న తన కాంతిని
పరలోక సైన్య సమూహము చూడుటకు వారికి ఆ మహిమ సరిపోలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ బాలుడుగా, శిశువుగా పశువుల పాకలో ఆ తొట్టులో పరుండుట ఆ యొక్క గబ్రియేలు చెప్పుట విని ఉన్నారు, ఆ దూతతో కూడా ఉండి పరలోకం నుండి దిగి వచ్చిన ఆ సైన్య సమూహం అంతా కూడా, దూతల సమూహం అంతా కూడా దేవుని చూసి అత్యానంద భరితులై హృదయం విప్పి దేవుని స్తుతిస్తూ గానము చేస్తూ ఉన్నారు. స్తుతించి పరలోకమునకు వెళ్ళిపోయి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమగల దేవుడు. ఆయన స్వరూపము మానవులకైతే చూచుటకు అవకాశము భూమి మీద ఉన్న ఈ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. కానీ పరలోకములో మహామహిమలో ఆ దూతలు ఆ ప్రభువుని చూచుటకు అవకాశము లేదు. ఎప్పుడైతే వారు భూమికి దిగి వచ్చారో అక్కడ ప్రభువుని తొంగి చూడ వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు ప్రభువుని చూస్తూ ఉన్నారు, ఆ ప్రభు యొక్క స్వరూపాన్ని చూస్తున్నారు, పోలికను చూస్తూ ఉన్నారు, ఆయన యొక్క ఊపిరిని కూడా చూస్తూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూసి ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరులు, దేవదూతల సైన్య సమూహము, గబ్రియేలు దూత ప్రభుని స్తుతించి ఆరాధించి ఉన్నారు ఆ పశువుల కొట్టంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.